ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం డిసెంబర్ 23, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, ఇశ్రాయేలు గురించి మనకు తెలుసు. అతడు ఇశ్రాయేలుగా మారక మనకు అతని జీవితము మనకు తెలుసు. ఎప్పుడైతే దేవునితో ఆయన పోరాడాడో, ఎప్పుడైతే ఆయన దేవుని దగ్గర నూతన జీవితాన్ని అడిగారో, ఆ జీవితాన్ని పొందుకున్న తర్వాత అతడు బ్రతికిన బ్రతుకు మనకు తెలుసు. ఎప్పుడైతే దేవుని దృష్టికి మనము ప్రియుడిగా అవుతామో, ఆయన దృష్టికి మనం ఇష్టలుగా ఉంటామో, ఎప్పుడైతే దేవునితో మనము సహవాసం చేస్తామో, దేవుడు మనల్ని ప్రేమించి ఉన్నాడు కనుక మన జీవితాన్ని మార్చి ఆయనకి అనుకూలంగా మనము ఉండేలా చేసుకుంటారు. అలా చేసుకున్న తర్వాత మనము దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుని విషయంలో మనము ఆయన చిత్తాన్ని జరిగించేవారుగా ఉండాలి. దేవుని భక్తులందరూ కూడా దేవుని దృష్టికి అనుకూలముగా ఉన్నారు. అందుకే వారందరినీ దేవుడు ఇష్టపడి వారికి అనేక రకాలైన దేవునికి నచ్చినట్లుగా పిలుచుకోవటం, నచ్చినట్లుగా ఏర్పరచుకోవటం, దేవుని పని విషయమై వారిని వాడుకోవటం జరిగింది. మనము కూడా దేవుని సొత్తైన ప్రజలము గనుక దేవునికి అనుకూలంగానే ఉండాలి. మన విషయమై కూడా దేవుడు అంటున్నారు, మీరు నా సొత్తు. ఎప్పుడైతే మనము దేవుని పిల్లలుగా ఉన్నామో, ఇక దేవుని మాట మన జీవితంలో నెరవేరాలి తప్ప మన ఇష్టం మన జీవితంలో మనము చేసుకోకూడదు. మనం దేవుని సొత్తైన ప్రజలము, ఆయన చేతి పని అయి ఉన్నాము, ఆయన సృష్టించిన నూతన సృష్టి అయి ఉన్నాము. మనం దినదినము నూతనముగానే ఉండాలని దేవుడు కోరుకున్నప్పుడు దేవునికి నచ్చిన రీతిలోనే ఉండాలి. దేవుని దృష్టికి మనం ఎప్పుడైతే ప్రియులుగా ఉంటామో, దేవుడు మన జీవితాలను ఘనముగా ఉంచుతారు. మన బ్రతుకులను ఉన్నత స్థితిలో దేవుడు ఉంచుతారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మన మీద మనకు అధికారం లేదు, మన మీద మనకు హక్కు లేదు. దేవునికి సర్వాధికారము మన మీద ఉంది. అందుకే వాక్యం సెలవిస్తుంది, మన మీద దేవునికి సర్వాధికారం ఇవ్వాలి అనేసి, ఆయన అధికారానికి లోబడాలి అనేసి. కాబట్టి దేవుని అధికారానికి లోబడి దేవునితో మన జీవితాలని అంటగట్టుకొని ఘనమైన జీవితాలు మనం అనుభవించాలని, వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశపడుతున్న వారు దైవజనుడు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.